కాబట్టి ఏమైనా జరగచ్చు అక్కడ. అంటే కానీ జగన్ గవర్నమెంట్ని ఉద్దేశించే అమిత్ షా ఈ మధ్యన వ్యాఖ్యలు చేయడం, అంటే మన మోడీ కూడా అంతలా ఏం మాట్లాడలేదు. యాక్చువల్గా మోడీ మాట్లాడతారేమో అని అనుకున్నారు. ఏంటంటే అక్కడ కూటమి కాబట్టి బాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారనా, అంటే ఏంటి వ్యక్తిగతంగా నిజంగా పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద ద్వేషం ఉందా బీజేపీకి అనుకోవాలా? ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు జగన్ అనే పేరు ఎత్తలేదు. ఈవెన్ ఆ ముందు రోజున ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు ఈ అడిగాడని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని కొంచెం వక్రీకరించారు. జగన్ ప్యాలెస్లు ఎక్కడ కట్టుకున్నాడని, ప్యాలెస్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు అమిత్ షా. జగన్ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు సాధారణంగా. బేసిక్గా అయితే అమిత్ షాకి మోడీకి ఓ తేడా ఉంది. మోడీ జగన్ని ఓ రకంగా బాగా అభిమానిస్తాడు. అమిత్ షా పొలిటికల్ యాక్స్ పొజిషన్లో చూస్తాడు. తన పార్టీకి బీజేపీకి ప్రయోజనం అన్న కోణంలోనే చూస్తాడు. కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకున్నా కూడా అమిత్ షా మళ్ళీ ఆయన మనసు మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒరిస్సాతో గొడవ వద్దనే రూట్ లో ఉండేవాడు మోడీ. నవీన్ పట్నాయక్ పెద్ద మనిషి అనేది. కానీ అమిత్ షా మన వ్యక్తిగత అభిప్రాయం కాదు, పార్టీ డెవలప్ కావాలంటే అక్కడ మనం ఇండివిజువల్ గా పోటీ చేయాల్సిందని మోడీని ఒప్పించాడు. ఫైనల్ గా అక్కడ ఇండివిజువల్ గా పోటీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మోడీకి. అందుకనినే అప్పుడు మీటింగుల్లోనూ జగన్ గురించి